కూర్చో. అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, కథాకళి ఇలాంటివి ఏమైనా నేర్పించారా? అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారులేండి. ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారా? మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి? ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశా. 10 years నుంచి వాయిస్తున్నాను. ఏంటండి? వీణ. వీణతో విచ్చలివిడి చేయగలను. వాణ్ణి చూడు, కోతిలా ఉన్నాడు. వీడికి బాను కావాలా? ఈ పెళ్లి చచ్చినా అవనివను. 2 రోజుల నుండి పోయేవాళ్ళం, మనకెందుకండి ఇవన్నీ? నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. సారీ. సారీ. బావా, ఒక్క మాట. ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేసు ఇక్కడ ఉంది. ఆ. ఆ? ఆ. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను. అమ్మాయి అటువైపు ఉంది. అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. బాబా, ఒక్క మాట. పిలుస్తున్నారండి. వినపడిందండి? ఈసారి ఏంటి? సూట్ కేస్ గుచ్చుకుంటుందా? మూసుకోవట్లేదు. ఒక్కసారి కనిపిస్తే. అమ్మాయి అటువైపే ఉంది, కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది. బావా, బావా అన్నారండి? రావా అనుకున్నానండి. ఒక్క మాట. ఏంటి? బావా, ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయి అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. చాలా పదండి. నీ పేరేంటి నాన్న? గురుగారు, ఒక్క మాట. మాక్సిమం 5 minutes టైం ఇస్తాను పారిపోవడానికి. 2 minutes చాలు. నాన్నగారు ఒక్క మాట. జాగ్రత్త. 10 నేను మళ్ళీ చేస్తానండి. తనదో తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు.
ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. కామెడీ పేరు కదా. ఓర్ బాబోయ్. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకో అత్త. వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. టిఫిన్ సంగతి కూడా చూడరావా కొంచెం? ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుంటే దేవుడా. తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగిందత్త? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాది చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో నవ్వుడు. ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నొప్పుతూ పోతారు. ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే, నవ్వకు. రా, రా, నీకు దండం పెడతాను, రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? అయ్యో. అలాంటి మనిషి అమ్మో, అప్పుడే పోయావా, బేబమ్మ. నాగవల్లి. నాగవల్లి. నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరి పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్న వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా? తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకిష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం. నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేకపోయామా? లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వి విల్ ఫిక్స్ దిస్. బాను, ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా? పిలిస్తే అదే వస్తుంది.
నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. వదినా తను మా మావయ్య కూతురు, వరుస కొదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయనంటే ఈయన. వల్లి అత్తయ్య. లేమ్మా. పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. మధు లోపల పెట్టు. ఏంటి వల్లి, బాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం.